Hello everyone, welcome to ME Tales and welcome to another vlog. Firstly, అందరికీ happy holidays. I hope you are enjoying your holidays and you are having a really great time. So మాకు కూడా officially we started our holidays and this is the first day of our holidays. ఇది సండే అన్నమాట and the date is 21st of December. కూడా next 2 weeks it's like completely holidays and we already have some things planned like what to do, things to do or what to see అనేవన్నీ కూడా. As a part of our holiday plan, here we are at the London Transport Museum. London Transport Museum వచ్చేసి లండన్ లో ఉంది, in the central London. Come, let's join me and see how the London Museum is and the history that it holds and the amazing experience that we are going to have. So let's get this vlog started. ఈ లండన్ ట్రాన్స్పోర్ట్ మ్యూజియం వచ్చేసి ఇందులో 200 years ఆఫ్ హిస్టరీ ఉందన్నమాట. భయపడకండి, నేనేమి ఇప్పుడు మొత్తం మ్యూజియం గురించి అంతా చెప్పను, బట్ జస్ట్ ఒక ఓవర్వ్యూ అనమాట. అంటే ట్రాన్స్పోర్ట్ అనేది ఎలా మారింది ఓవర్ ద ఇయర్స్, 1800sలో ఎలా ఉండేది, 1900sలో ఎలా ఉంది అండ్ ప్రెజెంట్ ఎలా ఉంది అనేది మొత్తము డిస్ప్లే చేశారనమాట ఇక్కడ. సో ఇది వచ్చేసి 2 floors ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం చూసుకుంటే మనకి వెహికల్స్ అవన్నీ పెట్టారు డిస్ప్లేకి. బస్సెస్ నుంచి, ట్రైన్స్ నుంచి, స్టీమ్ ట్రైన్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఆ తర్వాత ఏంటంటే టికెట్స్ కూడా ఎలా మారాయి ఓవర్ ద ఏజెస్, అసలు ఆ టికెట్స్ స్టార్టింగ్లో ఎలా ఉండేవి, తర్వాత ఎలా మారాయి అనేది కూడా ఇక్కడ పెట్టారు. అండ్ మనం ఫస్ట్ ఎంటర్ అవ్వగానే ఒక బస్ అయితే పెట్టారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ బస్ పిల్లలు ఎక్కి ఆడుకోవడానికి, జస్ట్ వాళ్ళు రైడ్ చేస్తున్నట్టు ఫన్ కోసం అనమాట. అండ్ ఇంకా మీకు యాక్చువల్గా ఈ మ్యూజియం అయితే పిల్లలకి చాలా బాగుంటుంది, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకి ప్లే ఏరియా అదంతా ఉంది. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బస్సెస్ అనమాట. ట్రాన్స్పోర్ట్ త్రూ అవుట్ ది, నేను చెప్పినట్టు ఇందాక, త్రూ అవుట్ ది ఏజెస్ అసలు ఎలాగా ట్రాన్స్ఫార్మ్ అవుతూ వచ్చింది ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది. మీరు ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బస్సెస్, వెహికల్స్ అన్నీ చూడొచ్చు. అండ్ ట్రైన్స్ కూడా ఉంటాయి. కొంచెం ముందుకు వెళ్తాం మనం ఇప్పుడు. అండ్ ఆల్సో ఇందాక చెప్తున్నట్టు పిల్లలకి చాలా బాగుంటుంది, ఇది ఇంట్రెస్టింగ్ కూడా ఉంటుంది. అండ్ వాళ్ళకి ప్లే ఏరియాస్ కూడా ఉన్నాయన్నమాట ఇందులో. సో ఇప్పుడు మీరు చూసేది ఇదంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్. అండ్ గ్రౌండ్ ఫ్లోర్లోనే పిల్లలకి చాలా వరకు యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. బస్ ఎక్కడం అవ్వచ్చు, లేకపోతే ఒక డిస్ప్లే బస్ పెట్టారు, అందులో కూర్చొని వాళ్ళే డ్రైవ్ చేస్తున్నట్టు అలా అంతా కూడా. అంటే స్టార్టింగ్ ఉన్న బస్ కాకుండా ఇంకా లోపల కూడా ఉన్నాయన్నమాట. అండ్ దాని తర్వాత ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి స్టీమ్ ట్రైన్స్, లోకోమోటివ్స్కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అదంతా డిస్ప్లే చేశారు. అండ్ ఆల్సో ఉన్నాయి కూడా, ట్రైన్స్ ఉన్నాయన్నమాట. లైక్ స్టీమ్ ట్రైన్ అయితే మోడల్ కూడా ఉంది. అండ్ అది మనం ఎక్కి అలా కూర్చొని ఫీల్ అవ్వచ్చు అప్పట్లో ఎలా ట్రావెల్ చేసేవారు అన్నది. అండ్ ఇంకా చిన్న గేమ్స్, ఈ ట్రైన్ రిలేటెడ్ గేమ్స్ అవన్నీ కూడా ఉన్నాయి పిల్లలకి ఫస్ట్ ఫ్లోర్లో కూడా. సో ఓవరాల్గా ఏంటంటే పిల్లలకి లైక్ లెస్ దాన్ 5 years, మేబీ 7 years ఏజ్ వరకు కూడా పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్గా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ మ్యూజియం అయితే. అండ్ పెద్దవాళ్ళగా మనకు కూడా తెలియనివి ఆబ్వియస్గా మ్యూజియం అన్నప్పుడు తెలుస్తాయి కదా. సో ట్రాన్స్పోర్టేషన్ గురించి అప్పట్లో ఎలా ఉండేవి అవన్నీ కూడా కొంచెం ఇన్ఫర్మేటివ్గా కూడా ఉంటుంది అనమాట. సో మ్యాక్సిమం చెప్పాలి అంటే ఒక 1 hour, 1.5 hourలో మొత్తం కవర్ చేసేయచ్చు ఈ మ్యూజియం అంతా. సో మేము కూడా అంతే, ఆ రోజు మార్నింగ్ వెళ్ళాము, ఈవినింగ్ కూడా కాదు, లైక్ 2 to 3 మధ్యలో కవర్ చేసేసాము మొత్తము. అండ్ ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే అక్కడ లోపలే మ్యూజియంలో కెఫిటేరియా అదంతా కూడా ఉంటుంది. మనం ఫుడ్ తీసుకెళ్ళి తినొచ్చు, లేదంటే అక్కడ ఫుడ్ పర్చేస్ చేసుకోవచ్చు. ఆల్సో నేను టికెట్స్ గురించి చెప్పలేదు కదా, ఇది ఎంట్రీ ఫ్రీ కాదు. లైక్ మేము C2C, లైక్ నేషనల్ రైల్ ఏదైతే ట్రైన్స్ ఎక్కుతామో C2C నుంచి లండన్ ట్రావెల్ చేస్తే దాని మీద 2 for 1 టికెట్ అనేసి మాకు ఆఫర్లో వచ్చింది, అందుకని తీసుకున్నాము. లైక్ ఒక టికెట్ మీద 2 టికెట్స్ వస్తాయి. అండ్ ఇంకొక పర్సన్కి ఏంటంటే 1 year ఆఫ్ ఎంట్రీ ఫ్రీ ఉంటుంది. ఆ టికెట్ తీసుకున్న డేట్ నుంచి నెక్స్ట్ 1 year వరకు ఎప్పుడైనా ఫ్రీగా ఎంటర్ అవ్వచ్చు పిల్లల్ని తీసుకొని. సో అది మాకు గుడ్ డీల్ అనిపించి తీసుకున్నాము. సో ఎవరైనా ఒకవేళ లండన్ ట్రాన్స్పోర్ట్ మ్యూజియం విజిట్ చేయడానికి ట్రై చేస్తుంటే మాత్రము ఆర్ చెక్ చేస్తే చెక్అవుట్ ఆఫర్స్ అయితే ఉంటాయి. ఆఫర్స్ బేస్ చేసుకొని మనము టికెట్స్ అవన్నీ కూడా ప్లాన్ చేసుకొని తీసుకోవచ్చు.
ఇంకొక ఫన్ యాక్టివిటీ పిల్లలకి ఏంటి అంటే ఇందులో జస్ట్ వాళ్ళు అక్కడ ఉన్న మోడల్స్తో ఆడుకోవడమే కాకుండా యాక్చువల్గా సిమ్యులేటర్స్ ఉన్నాయి అక్కడ. వాళ్ళు కూర్చొని ట్రైన్ డ్రైవ్ చేస్తున్నట్టే ఫీల్ అవ్వచ్చు. సో ఇక్కడ మీరు చూస్తుంది సిమ్యులేటర్ అనమాట. ఇది పిల్లలు కూర్చొని లైక్ లివర్ పుల్ చేసి ట్రైన్ నడిపిస్తున్నట్టు లేదంటే బ్రేక్స్ వేస్తున్నట్టు అలాగా అంతా కూడా వాళ్ళు యాక్చువల్గా అంటే ఆ ఫీల్ వస్తుందన్నమాట వాళ్ళకి. టనల్లో వెళ్తున్నట్టు సబ్వేలో వెళ్తున్నట్టు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా అలాగనమాట. సో ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది పిల్లలకి. అండ్ దెన్ ఇది పెద్దవాళ్ళకి గేమ్, పిల్లలు కూడా ఆడుకోవచ్చు. ఇది సిమ్యులేటింగ్ యువర్ సిటీ అనేసి 4 ప్లేయర్స్తో ఆడాలన్నమాట. మనం స్టార్ట్ చేసి లైక్ ట్రాన్స్పోర్టేషన్ మొత్తము ఎలా మూవ్ అవుతుంది ఏంటి అనేది ఒక చిన్న ఫన్ కైండ్ ఆఫ్ గేమ్ లాగా ఆడుకోవచ్చు ఇది కూడా. అండ్ మూవింగ్ ఫార్వర్డ్ నేను ఇందాక స్టార్టింగ్ చెప్పా కదా టికెటింగ్ సిస్టమ్ చేంజ్ అయింది అనేసి. సో ఆ డిస్ప్లే అంతా కూడా ఏంటంటే పేపర్ టికెట్స్ ఎలా మారాయి అనేది ఒక సెక్షన్ ఉంటే, ఇంకొక సెక్షన్ వచ్చేసి మనకి ఎలక్ట్రానిక్ టికెట్స్లో ఈ టికెట్స్లో ఎలా మారాయి. లైక్ ఇప్పుడు మనం స్కాన్ చేసుకొని వెళ్ళిపోతాం కదా, ఇక్కడ ట్రైన్ ఎక్కాలి అంటే గేట్స్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతాయి. సో ఆ టికెటింగ్ సిస్టమ్ ఎలా మారింది, ట్యాప్ చేసుకుంటూ కార్డు వెళ్ళడం దగ్గర నుంచి లైక్ కాంటాక్ట్ లెస్కి ఎలా మారింది ఏంటి అంతా కూడా డిస్ప్లే చేశారు. సో అది కూడా బాగుంది ఇక్కడ చూడడానికి. అండ్ వన్స్ అగైన్ పిల్లలకి ఉన్న యాక్టివిటీస్లో మ్యూజియంలో ఇది వచ్చేసి ఇంకొక యాక్టివిటీ అనమాట. చిన్న డిపో కైండ్ ఆఫ్ లిటిల్ డిపో, పిల్లలకి మాత్రమే. కిడ్స్ అందరూ అందులోకి వెళ్ళి వాళ్ళు మెయింటెనెన్స్ యాక్టివిటీస్ చేస్తున్నట్టు లేదంటే రిపేర్ చేస్తున్నట్టు లేదంటే బస్ డ్రైవ్ చేస్తున్నట్టు అలాగా లైక్ గేమ్స్ ఆడుకోవడానికి అనమాట. వాళ్ళు ఒక ఎంగేజింగ్ యాక్టివిటీస్ అవన్నీ చేసుకోవడానికి.
ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి డిస్ప్లే పెట్టిన ట్రైన్సే కాకుండా అక్కడ ఈ రిమైనింగ్ డిస్ప్లేస్ కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఏంటంటే వాళ్ళు అప్పట్లో యూస్ చేసిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోన్స్ అవ్వచ్చు, క్లే మెటీరియల్స్ అవ్వచ్చు, అవన్నీ కూడా ఓవర్ ద ఏజెస్ ఎలాగ చేంజ్ అవుతూ వచ్చాయి అనేది మెన్షన్ చేసి డిస్ప్లే పెట్టారు. అండ్ ఆల్సో సేమ్ విత్ ది ఎస్కలేటర్స్ గురించి కూడా అక్కడ ఇన్ఫర్మేషన్ అదంతా పెట్టారనమాట. అండ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే అక్కడ లిఫ్ట్స్ లైక్ ఓవర్ ద ఏజెస్, బికాజ్ ఇప్పుడు అంటే లిఫ్ట్స్ చాలా అడ్వాన్స్డ్ ఉన్నాయి, కానీ ఇది వరకు అంత అడ్వాన్స్డ్ లిఫ్ట్ ఉండేది కాదు కదా పీపుల్ని మూవ్ చేయడానికి. సో మీరు చూస్తున్నారు కదా ఇవి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిఫ్ట్స్ అనమాట, ప్యాసింజర్స్ని క్యారీ చేయడానికి యూస్ చేసిన లిఫ్ట్. సో అవన్నీ కూడా పెట్టారు. అండ్ దెన్ ఇక్కడ ఇంకొక మోడల్ ఇది వచ్చేసి ఏంటి అంటే పైన అంతా కూడా నార్మల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ వెళ్తే కింద అండర్ గ్రౌండ్లో మాత్రము ట్రైన్ సిస్టమ్ వెళ్తుంది. అండ్ ఇది వచ్చేసి అండర్ గ్రౌండ్ స్టీమ్ ట్రైన్ మోడల్, లైక్ పైన అంతా రోడ్ అండ్ కింద మాత్రం వెళ్తుంది అనమాట. సో అది ఇక్కడ డిస్ప్లే చేసిన మోడల్. అండ్ దెన్ ఇది వచ్చేసి కట్ అండ్ కవర్, లైక్ మాన్యువల్గా కట్ అండ్ కవర్ అప్పట్లో ఎలా చేసేవారు అనేది ఒక డిస్ప్లే పెట్టారు. ఇది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా బాగా అనిపించింది. అంటే అసలు ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్ లేకుండా జస్ట్ మ్యాన్ పవర్ తోటి ఇంత హ్యూజ్గా ఉండేది కట్ అండ్ కవర్ అనేది ఒక ఐడియా వస్తుంది మనకి అది డైరెక్ట్గా చూసినప్పుడు. ఇక్కడ కనిపిస్తున్న ఈ పెన్నీ ప్రెస్ వచ్చేసి ఇదేమి పెద్ద మ్యూజియంకి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ సిస్టమ్కి సంబంధించింది కాదు. బట్ మనం ఈ మ్యూజియం విజిట్ చేసినందుకు సోవెనీర్ ఏదన్నా ట్రాన్స్పోర్ట్ మ్యూజియం గుర్తుగా ప్రింట్ చేసుకోవచ్చు అనమాట. మనం అందులో పెన్నీ లైక్ ఎన్ని కాయిన్స్ వేయాలి అనేది అక్కడ రాసి ఉంటుంది. సో అది పే చేసేసి మనం జస్ట్ ఒక గుర్తుగా ఒక సోవెనీర్ ప్రింట్ చేసుకొని వెళ్ళడానికి అది పెన్నీ ప్రెస్. అండ్ ఈ సెక్షన్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మీరు చూస్తున్నవన్నీ కూడా పోస్టర్స్ అనమాట. ప్రతి స్టేషన్ దగ్గర పోస్టర్స్ పెడుతూ ఉంటారు కదా, అది ఏదో లైక్ అడ్వర్టైజ్మెంట్ అవ్వచ్చు, లేదు అంటే ఆ స్టేషన్ గుర్తుగా ఒక పోస్టర్ అవ్వచ్చు, ఆ స్టేషన్ నేమ్తో అవ్వచ్చు. సో అవన్నీ ఓవర్ ద ఇయర్స్ అసలు స్టార్టింగ్ ఎలా డిజైన్ చేశారు, తర్వాత అవి ఎలా చేంజ్ అవుతూ వచ్చాయి, లైక్ లాస్ట్ 1800s నుంచి 1900s నుంచి 2000sకి ఎంత డిఫరెంట్గా చేంజ్ అవుతూ వచ్చాయి, అప్గ్రేడ్ అవుతూ వచ్చాయి అనేది అంతా కూడా ఇక్కడ ప్రెజెంటేషన్ పెట్టారు. సో ఇది కూడా బాగా అనిపించింది ఇంట్రెస్టింగ్గా చూడడానికి. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ ఓవరాల్ వ్యూ అనమాట. ఫస్ట్ ఫ్లోర్ నుంచి మనం చూస్తే ఇలా కనిపిస్తుంది గ్రౌండ్ ఫ్లోర్ అంతా. చెప్పినట్టు పెద్ద హ్యూజ్ మ్యూజియం ఏం కాదు, చిన్నగా క్యూట్గా ఉంది మ్యూజియం మాత్రము. లైక్ ఒక డే అవుటింగ్కి మాత్రం చాలా బాగుంటుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా వచ్చేసి ఇది లిగోస్తో కన్స్ట్రక్ట్ చేసిన మ్యాప్ అనమాట, ట్రాన్స్పోర్ట్ మ్యాప్. అసలు భలే ఉంది కదా చూడ్డానికి. డైరెక్ట్గా చూస్తే అయితే చిన్న చిన్న లిగోస్తో ఎంత క్యూట్గా ఉందో. అండ్ విత్ దట్ వి కేమ్ టు అన్ ఎండ్ ఆఫ్ అవర్ లండన్ ట్రాన్స్పోర్ట్ మ్యూజియం టూర్. మేము ఈ మ్యూజియం టూర్ అంతా కంప్లీట్ చేసుకునేటప్పటికి ఈవినింగ్ 3:34 అలా అయ్యింది. సరే ఇంకా ఇంటికి వెళ్ళిపోదామా అనేసి ట్రైన్ ఎక్కడానికి వెళ్తూ ఉంటే దారిలో వీ సా అన్ అమేజింగ్ ప్లేస్. ఇట్ వాస్ లైక్ వావ్. స్టే ట్యూన్డ్ ఫర్ దట్. That's going to be my next vlog. And with that we come to an end of this vlog. That's all for this video. I hope you like this video. If you like this video, please do like, share and subscribe to MV Tales. I'll see you in the next video. Bye bye.